అసలు ఆ స్థాయి ముందు అన్ని వ్యవస్థలు చిన్నబోయి నుంచున్నాయి, చేతులు కట్టుకుని నుంచున్నాయి. అవతలున్నోడు కూడా అలాంటి ఒక పవర్ అనే అస్త్రంతో కొట్టాడు కాబట్టి మాత్రమే, అది కూడా మొండిగా నిలబడ్డాడు కాబట్టి మాత్రమే ఈ కొంచెం అడుగు కదిలింది, ఈ కొంచెం అడుగు కదిలింది. అంతే తప్పించి ఇదేమి మొత్తం ఏం సెట్ అయిపోయిందని కాదు. ఇప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేయరు నాకున్న అవగాహన మేరకు, ఎందుకంటే ఆయన చనిపోయారు కదా, ఇంకేం చేయరు. అయితే ఇప్పుడు ఇందులో డబ్బులు అయ్యో కొంతమంది తీసుకోరా, 5 కోట్ల 50 కోట్ల అంత అమౌంట్ ఉంది, వీళ్ళందరికీ రెట్టిచ్చేశారు కదా, తీసుకోవాలా, దాన్ని ఒక కార్పస్ ఫండ్ కింద అట్లా పెట్టి ఉంచారు. ఆ డబ్బుల్ని రిజర్వ్ బ్యాంక్ స్వాధీనం చేసుకోవడం ఏదో చేస్తుంది, చేయమనో కోర్టు ఆదేశించవచ్చు మేబీ. అదే సందర్భంలో పెనాల్టీలు వేస్తారు వీటికి, ఎందుకు అసలు అక్యూజ్డ్ ఇదైపోయారు కాబట్టి, నిబంధనలకు విరుద్ధంగా పెట్టాయని చనిపోయారు కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నాకు సంబంధం లేదంటారు, లేదు సంస్థ బాధ్యత అంటారు, సంస్థ జవాబుదారీని అంటారు. సంస్థే లేదు కదా ఇక జవాబుదారీ వహించడానికి. అయితే ఈ సంస్థకు మూలమైన హిందూ అవిభాజ్య వ్యవస్థ కంటిన్యూ అవుతుంది కదంటే ఏం చేస్తారు, అందులో పెనాల్టీ వేయగలుగుతారు, అంత మించి ఏం చేయరు. అంటే ఒక్కొక్క రకం ఒకటి. ఇప్పుడు సహారా అయిన దేంట్లో ఏం చేశారు, మామూలుగా ఆయన కూర్చోబెట్టి మొత్తం కట్టమన్నారు, కట్టలేకపోయాడు, ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. సహారా